కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్ పడింది. నిన్న లోక్సభలో సుదీర్ఘ చర్చోపచర్చలు వాదోపవాదాల తర్వాత విపక్షం పైచేయి సాధించడంతో ఈ బిల్లు వీగిపోయింది. 131వ రాజ్యాంగ సవరణ సంబంధించి బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? తదుపరి కేంద్రం ఎటువంటి వ్యూహంతో వెళ్లబోతోంది? ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్ అంటే నారీలోకం మొత్తం కూడా చాలా సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అమలుకు నోచుకుంటుందని చాలా ఆశగా ఎదురు చూస్తుంది. వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ మళ్ళీ ఈ బిల్లు వీగిపోయింది. దీనికి సంబంధించి అసలు ఏ రాజకీయ పక్షాల పాత్ర ఏ విధంగా ఉంది, ఈ బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణాలేంటో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే దేవి గారు. నాగేశ్వర్ గారు, నిన్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడానికి ఏ రాజకీయ పక్షాల పాత్ర ఏ విధంగా ఉందంటారు? ఎందుకంటే నారీలోకం మొత్తం కూడా ఈ బిల్లు అమలుకు నోచుకోబోతుందని, ఎన్నో సంబరాలు చేసుకోవాలని, సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుందని ఎంతో ఆశగా చూశారు. కానీ మళ్ళీ వాళ్ళ ఆశలు నిరాశ అయ్యాయి. అసలు ఏ రాజకీయ పక్షాల పాత్ర ఏ విధంగా ఉంది? మీరు ఇంట్రొడక్షన్లో మాట్లాడింది చూస్తే ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు మీరు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు అనుకుంటున్నట్టు అనిపించింది నాకు. అవునా దేవి గారు? అసలు ఇది మహిళా రిజర్వేషన్ బిల్ అవుతుందని ఆమోదం పొందింది 2023లో, కానీ దాన్ని డీలిమిటేషన్ తో లింక్ చేసి పెట్టారు. ఎగ్జాక్ట్లీ మరి ఇది మహిళా రిజర్వేషన్ బిల్ కానే కాదు కదా. మీ తప్పు కాదు అది. మీరు నిజంగా ఇంత సీనియర్ యాంకర్ కూడా ఎక్కడో ఒక చోట మీకు తెలిసి కూడా ఇది మహిళా రిజర్వేషన్లు అని అంటున్నారంటే తప్పెవరిది అంటే బీజేపీ మోడీ ప్రభుత్వ ప్రాపగండా, ఎన్డీఏ ప్రాపగండా. ఇవాళ ఆంధ్రజ్యోతిలో చూశాను నేను, ఆశ్చర్యం వేసింది. మహిళా బిల్లు వీగిపోయిన మహిళా బిల్లు. అసలు మహిళా బిల్లు పార్లమెంట్లో ఆల్రెడీ చట్టమైందండి. బిల్లు రూపంలో ఉందా? అది మీరే చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. 2023లో 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది. దానితోనే మీకు మహిళా బిల్లు చట్టమైంది. మీకు 2023లో చట్టమైతే ప్రభుత్వం నిద్రపోయి దాదాపు 2.5 ఏళ్ళు సడన్గా పార్లమెంట్లో 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పెట్టాక గుర్తొచ్చింది, మేల్కొని అయ్యో మనం నోటిఫై చేయండి, సవరణ ఎట్లా చేస్తాం, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నోటిఫై చేశారు. విచిత్రం చూడండి. సో ఇప్పుడు మహిళల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్న ఎన్డీఏ నేతలు మీరు ఆశ్చర్యం వేస్తే మరి ఇంతకాలం నోటిఫై చేయమని కూడా ఎందుకు అడగలే? ఎవరైనా అడిగారా? నోటిఫై చేయమని చంద్రబాబు నాయుడు అడగలే, పవన్ కళ్యాణ్ అడగలే, ఎన్డీఏ నేతలు అడగలే. ఎప్పుడు మీకు లోక్సభలో పెట్టిన ఏప్రిల్ 16th నైట్ 10 గంటలకు నోటిఫై చేశారు. ఏప్రిల్ 17th ఈ నైటు అంటే ఓటింగ్ జరుగుతానికి 24 గంటల ముందు, 23 గంటల ముందు నోటిఫై చేశారు. సో నిజంగా చిత్తశుద్ధి ఉంటే అలా చేస్తారా? సో అందువల్ల ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కానే కాదు. దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ఇది 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, ఇది మొదటిది. రెండవది డీలిమిటేషన్ బిల్. మూడవది యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్. ఇలా మహిళా రిజర్వేషన్ ఎక్కడ లేదు కదా, పేర్లో కూడా లేదు కదా. అలా పేరుంటే పేర్ల బిల్లు ఉండదా? పేరుండదా? సో ఇది ఏంటి అసలు? మీరు లేని తిరకాసు పెట్టింది మోడీ ప్రభుత్వం. 2023లోనే ఇది మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయినప్పుడే అడిగారు వెంటనే అమలు చేయండి అని. సో వెంటనే అమలు చేయలేదు. అమలు చేయక దాన్ని నెక్స్ట్ సెన్సెస్, ఆ తర్వాత వచ్చే డీలిమిటేషన్తో లింక్ చేశారు. ఎప్పుడైతే అలా లింక్ చేశారో మీకు ఇమీడియట్గా ఏం జరిగింది అంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే లింక్ చేశారో ఇక అది 2034 దాకా వచ్చే పరిస్థితి లేదు. 2034 దాకా వచ్చే పరిస్థితి లేదు కనుక ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ దాన్ని ఇప్పుడే అమలు చేస్తాం అంటూ డీలిమిటేషన్తో లింక్ చేశారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీలిమిటేషన్తో ఉన్న లింకును తీసేసి ఆర్టికల్ 334లో చేర్చిన క్లాజును తొలగిస్తే రేపు మార్నింగ్ నుంచి అమల్లోకి వస్తుంది. అందువల్ల మొదటి ముద్దాయి కాదు, ఏకైక ముద్దాయి మోడీ ప్రభుత్వం, ఏకైక ముద్దాయి భారతీయ జనతా పార్టీ, ఏకైక ముద్దాయి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. అంటే పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన మహిళా బిల్లు
అమలు కాకుండా చేసింది ఎవరు? 2/3 మెజారిటీ లేదన్న విషయం తెలుసు. అంటే ఇదేంటి వ్యూహాత్మక లోపంగా భావించవచ్చు అంటారా, లేకపోతే విపక్షాల మీద ఒక అస్త్రంగా ప్రయోగించాలనుకుందా? అంటే మొత్తం మహిళా లోకం ముందు మేము బిల్లు తీసుకొచ్చాం, ఈ రిజర్వేషన్ మీ రిజర్వేషన్లకు మేము కట్టుబడి ఉన్నాం, మా నిబద్ధతను చూడండి అని చెప్పి విపక్షాలే ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాయి, మహిళా ద్రోహులు వీళ్ళే అని చెప్పేసి చెప్పాలనుకుందా? అనుమానం ఏమన్నది దీంట్లో మనకి మీకు? ఎందుకంటే మెజారిటీ లేదన్న సంగతి తెలియదా? మెజారిటీ లేదన్న సంగతి తెలిసి కూడా బిల్లు తెచ్చారంటేనే అర్థమవుతుంది కదా. మెజారిటీ లేదని తెలిసి కూడా బిల్లు తెచ్చారు. చాలా క్లియర్గా మెజారిటీ లేనప్పుడు బిల్లు తేయకూడదు, మెజారిటీ లేకపోయినా బిల్లు తెచ్చారని అర్థం ఏంటి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు 2/3 మెజారిటీ ఉండాలని తెలియదా? సో ఎందుకు అనుకున్నారంటే కొన్ని లెక్కలేశారు. అపోజిషన్ మనం చాలాసార్లు చీల్చాం కదా, మనం రాజకీయ పార్టీలనే చీల్చాం కదా, ఎన్సీపీని చీల్చాం, శివసేనని చీల్చాం, సో మనం నయా ఈడీ సిబిఐ ఉపయోగిస్తాం, నయానో భయానో ఎంపీలను తమ వైపు తిప్పుకోవచ్చు అని అనుకున్నారు. కానీ అది జరగలేదు. ప్రతిపక్షాలు 230 ఎంపీస్ మూకుమ్మడిగా ఓట్లేశారు. మీకు ఎన్డీఏకు అనుకూలంగా 298 మాత్రం వచ్చాయి. అది కూడా ఎన్డీఏలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా మద్దతు ఇస్తే వచ్చినటువంటి ఓట్లు. అంటే ప్రతిపక్షం ఇంత ఐక్యంగా ఉంటుందని అనుకోలేదు. అది మొదటిగా మోడీ ప్రభుత్వం అమిత్ షా చాణక్య నీతికి ఫెయిల్యూర్. సో అమిత్ షా రాజకీయ వర్గాలు చాణక్యతో పోలిస్తారు. సో ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ చాణక్య ఈజ్ మీకు ఒక అపోజిషన్ నేను వీకెండ్ చేస్తాను, నయానో భయానో బెదిరించో ప్రలోభ పెట్టో లేదా వ్యూహరచన చేసో వాళ్ళని చీల్చి ఓట్లు తెచ్చుకుంటాం అనుకున్నారు. ఎందుకంటే గతంలో అనేక బిల్లులకు ఇలాగే చేశారు. అక్కడ క్యాలిక్యులేషన్ దెబ్బతిన్నది. ప్రతిపక్షం చాలా ఐక్యంగా ఉండి మోడీ ప్రభుత్వ చరిత్రలో మొదటిసారి రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ఓడించగలిగి ప్రతిపక్షం చాలా ఐక్యంగా ఉంటుందనుకున్నారు. రెండో లెక్క ఎక్కడ తప్పింది అంటే ఇండియా కూటమిలో అనేక సవాళ్ళు ఉన్నాయి, అంతర్గత బలహీనతలు ఉన్నాయి, అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయి, అంతర్గత కలహాలు ఉన్నాయి. మీకు ఉదాహరణకు మీకు బెంగాల్లో ఇండియా కూటమిలోనే ఐక్యత లేదు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. కేరళలో కాంగ్రెస్కు సిపిఎంకు మధ్యనే ఫైట్ ఉంది. సో ఈ ఎన్నికల్లోనే మీకు ఇండియా కూటమి ఐక్యంగా లేదు. సో ఇది రైట్ మూమెంట్. ఇండియా కూటమి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు, 4 ప్రధాన రాష్ట్రాల ఎన్నికలు జరిగితే 2 రాష్ట్రాల్లో ఇండియా కూటమి పక్షాలు ఐక్యంగా లేవు. సో ఇది అదనైన సమయం ఇండియా కూటమిని డివైడ్ చేయడానికి అనుకున్నారు. అది కూడా ఫెయిల్ అయింది. ఇండియా కూటమి రిమార్కబుల్ యూనిటీ చూపెట్టింది. ఇక మూడో క్యాలిక్యులేషన్ ఎక్కడ పోయిందంటే మమతా బెనర్జీకి బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక మమతా బెనర్జీ ఇప్పటికే కాంగ్రెస్తో అంటీ పట్టని రీతిలో ఉంది కనుక మమతా బెనర్జీ పైన అనేక మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ పైన అనేక సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కనుక మమతా బెనర్జీ ట్రోజన్ హార్స్ మాయాగురం ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు అడ్డుకుంటుందని గనక అంటే భయపడి తమకు అనుకూలంగా ఉంటారని, అంటే అనుకూలంగా ఓటు వేస్తారు అనుకోలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, మాకు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఓటింగ్కు రారు మొత్తం అనుకున్నారు. వాస్తవంగా ఒక దశలో తృణమూల్ కాంగ్రెస్ చెప్పారు కూడా మా ఎంపీలు అందరూ రాలేరు అని. సో ఆ పార్టీ అసలు పార్లమెంట్కే రాకుండా అసెంబ్లీ ఎన్నికల పేరు చెప్పి పరోక్షంగా బీజేపీకి పడతారు అని అనుకున్నారు బీజేపీ. కానీ రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా ఆ అఖిలపక్ష మీటింగ్లో చెప్పాడు, తృణమూల్ కాంగ్రెస్ కనుక ఇప్పుడు రాకపోతే బీజేపీకి అంట కాగుతుంది అన్న విమర్శను ఎదుర్కొంటుంది అని చెప్పారు. దానికి కారణం ఏదైనా తృణమూల్ కాంగ్రెస్ కూడా గట్టిగా నిలబడ్డది. 4వది ఏంటంటే మీకు ఈ మొత్తం ఎక్సర్సైజ్లో అట్లీస్ట్ ఈ ఓవరాల్ ఎక్సర్సైజ్లో కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకాటంలో పెట్టచ్చు, అనేక పార్టీలు ఇరకాటంలో పెట్టచ్చు. ఎందుకంటే మహిళలకు వ్యతిరేకం మీరు చారిత్రక తప్పిదం చేస్తున్నారు, మాకే రాజకీయ లబ్ధి వస్తుంది మీరు వ్యతిరేకిస్తే అని మోడీ మాట్లాడాడు కదా. అందువల్ల మహిళలకు వ్యతిరేకం అనే భావన వస్తుంది. మనం బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాం కదా మహిళా రిజర్వేషన్ బిల్ అని.
అవును సార్. మహిళా రిజర్వేషన్ల కొరకు ఇదంతా చేస్తున్నామని చెప్పాం కనుక మాకు బెనిఫిట్ అవుతుంది అని లెక్కలేశారు. ఆ లెక్కలు కూడా తప్పినాయి. అలా లెక్కలు కలిసి వచ్చినాయి, తెలుగు నాటే కలిసి వచ్చాయి. అంటే చంద్రబాబు నాయుడు గట్టిగా ఉండడు అని అంచనా వేశారు, గట్టిగా లేరు. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో లేకపోయినా అప్రకటిత ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా వ్యవహరిస్తారని అంచనాలు వేశారు, అది కూడా సక్సెస్ అయ్యారు. అంటే ఒక తెలుగు నేతల బలహీనతలు మాత్రం విషయంలో అంచనాలు కరెక్ట్గా మోడీ అమిత్ షా అంచనాలు సక్సెస్ అయ్యాయి, మిగతా చోట ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. అందుకే తెలిసి కూడా 2/3 మెజార్టీ లేదు. ఇక ఇవన్నీ అయినాక కూడా ఒకవేళ వీగిపోతే ఏముంది చూడండి, మహిళల రిజర్వేషన్లు అడ్డుకున్నారు అని ఇప్పుడు నిన్న నుంచి అదే కదా ప్రచారం. ఇలా దేశవ్యాప్తంగా ధర్నాలు, రాహుల్ గాంధీ ఇంటి ముందు నిరసనలు, మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారు మహిళా రిజర్వేషన్లు? 2023లోనే ఆమోదం పొందితే 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఎందుకు అమలు చేయలేదు? ఎందుకు నెక్స్ట్ సెన్సస్, నెక్స్ట్ డీలిమిటేషన్తో లింక్ చేశారు? దానికి ఆ లింక్ అవసరం ఏముంది? ఇప్పటికైనా సింపుల్ కదా, రేపు పొద్దున అమెండ్మెంట్ రావచ్చు కదా. 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కు మరో సవరణ తీసుకొచ్చి మీరు ఆర్టికల్ 334లో పెట్టిన క్లాజ్ అంటే మహిళా రిజర్వేషన్లు నెక్స్ట్ సెన్సస్ తర్వాత జరిగే డీలిమిటేషన్తో అమలు చేస్తామని చెప్పిన దాన్ని తీసేస్తే అయిపోతుంది. చాలా సింపుల్గా మహిళా రిజర్వేషన్లు అమలు చేసి దానికి ప్రతిపక్షాలన్నీ నిన్న కూడా చెప్పాయి, ఇవాళ కూడా చెప్పాయి, మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధమే, ఇమీడియట్గా వాటిని అమల్లోకి తెద్దామని. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల సీఎంలంతా ఒక తాటిపైకి వచ్చారు, సభలో గళమెత్తారు. కానీ హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడుతూ అసలు ఉత్తర దక్షిణ భేదాలు అనేది తీసుకురావద్దు, దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదు, కేరళకి ఇన్ని వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఇన్ని వస్తున్నాయి, తమిళనాడుకి ఇన్ని వస్తున్నాయి, సీట్లు పెరుగుతాయని చెప్పారు. నిజంగానే డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరగదా అండి? అమిత్ షా చెప్పినట్టుగానే సీట్లు పెరుగుతాయా? సీట్లు పెరుగుతాయని బిల్లులో ఉంటే పెరుగుతాయి, బిల్లులు లేవు కదా. ఇప్పుడు అమిత్ షా పార్లమెంట్లో చెప్పిన దాన్ని బట్టి డీలిమిటేషన్ ఉంటుందా, లేకుంటే బిల్లులో ఏముంటుంది ఉంటుందా? నాకు చెప్పండి. బిల్లులో ఏముంటే ఎలా ఉంటుంది? మీకు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేస్తే మీ శాలరీ పడుతుంది. మీ శాలరీ వేయకుండా మీ హెచ్ఆర్ఓలు చెప్తారు మీకు ఇస్తామండి అంటారు. ఇస్తామంటే పడతాయా? చేస్తామండి అంటే మీ అకౌంట్ డబ్బులు పడతాయా? ట్రాన్స్ఫర్ చేస్తే పడతాయి, అవునా కదా? అవునండి. అంటే మీకు సింపుల్ కదా అండి, బ్యాంక్ అకౌంట్లో చేస్తాము, నా పూచి హామీ, నేను హెచ్ఆర్ హెడ్గా చెప్తున్నా, హెచ్ఆర్ హెడ్ను కూడా నమ్మవా దేవి? మీరు ఏంటిది? నేను ఇంతకాలం హెచ్ఆర్ హెడ్ను, నాదే కదా బాధ్యత, శాలరీ వేసేది నేను కదా అని ఇవన్నీ చెప్తారు. కానీ ఏకపోతే పడితే అంత గట్టిగా చెప్పాడు కనుక బ్యాంక్ వాడు వెంటనే డబ్బులు ఇస్తాడు మీకు. సింపుల్ కదా, అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులు పడతాయి. ఇది కూడా అంతే, మీరు బిల్లు ఉంటే డబ్బులు ఉన్న సీట్లు పెరుగుతాయి, బిల్లు లేకపోతే ఎందుకు పెరుగుతాయి? పార్లమెంట్లో అష్యూరెన్స్ ఇస్తే పెరుగుతాయా? ఓరల్ అష్యూరెన్స్తో ఉంటుందా, చట్టంతో ఉంటుందా? ఇదే మాట బిల్లు రాస్తే అయిపోయేది అది మొత్తం. ఎవరు అభ్యంతరం చెప్పారు? నిన్న చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కూడా ఈ ప్రశ్ననే లేవనెత్తారు. మీరు బిల్లులో ఎందుకు పెట్టలేదు, 50% సీట్లు పెరుగుతున్నట్టుగా అని అంటే అమిత్ షా 1 గంట టైం ఇవ్వండి, దీన్ని యాడ్ చేసి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆ బిల్ పేపర్స్ ఇస్తామని కూడా అన్నారు. కానీ ఎందుకు కన్విన్స్ కాలేకపోయారంటారు? ఇప్పుడు మీరు ఒక టీవీ కొంటారు, షాప్కి వెళ్తారు దేవి గారు, అవునండి, రేట్ ఎంత అని అడుగుతారు. మీరు కొంటామని గ్యారంటీ ఇస్తే నేను చెప్తాను రేట్ అని అంటాడు. అలా కాదయ్యా, రేటు చెప్తే కదా నాకు అర్థమయ్యేది, నేను కొనగలనా లేదని మీరు అంటారు. కాదు మేడం, మీరు కొంటామని గ్యారంటీ ఇస్తేనే నేను రేట్ చెప్తా అంటాడు. మీరు ఇస్తారా? గ్యారంటీ ఇస్తారా? మీరు గ్యారంటీ ఇచ్చారనుకోండి, 30,000 రూపాయల టీవీని 3 లక్షలు అని చెప్తాడు. మీరు గ్యారంటీ ఇస్తారా? నాకు మొదలు చెక్ రాసి ఇవ్వండి, బ్లాంక్ చెక్ రాసిచ్చి కొంటాము అని మీకు బ్లాంక్ చెక్ ఇస్తే నేను చెప్తా అంటాడు రేట్. మీరు ఇస్తారా బ్లాంక్ చెక్ అని అడుగుతున్నా. ఎవరైనా అయ్యా నాకు రేటు చెప్పితే అది గిట్టుబాటు అవుతుందా, కొనగలనా లేదా, అది నా బడ్జెట్లో ఉంటుందా ఉండదా, నీవు ఇచ్చే టీవీకి అంత వాల్యూ ఉందా లేవా అని నేను ఆలోచించి అప్పుడు నేనేం తీసుకుంటా అంటారా? లేదు బ్లాంక్ చెక్ ఇచ్చేసి కొంటా అని చెప్తారా? మీరే చెప్పండి నాకు. సో ఎవరైనా అసలు ఏది సవరణ ఎలాగుంటుందో తెలియకముందే మీరు ఆమోదిస్తామంటేనే నేను సవరణ చేస్తా అంటారు. అమిత్ షా కండిషన్స్ ఏంటి? నేను బిల్లులో చేరుస్తాను, కండిషన్స్ అప్లై అన్నాడు. ఏంటిది ఆ కండిషన్ అంటే మీరు ఆమోదిస్తామని హామీ ఇస్తే నేను 1 గంట రేపట్లో సవరణలు తీసుకొని వస్తానన్నాడు. మరి వీళ్ళు హామీ ఇస్తేనే బిల్లు పెట్టారా?
131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రతిపక్షాలు మేము ఒప్పుకుంటామంటే తెచ్చారా చెప్పండి నాకు. మేము ఒప్పుకోము, మేము దీన్ని ఓడిస్తాం అన్నా కూడా తీసుకొచ్చారు కదా. మరి అమెండ్మెంట్ల దగ్గర ఏమంటున్నారు? అమెండ్మెంట్ల దగ్గరకు వచ్చే వరకేమో మీరు ఆమోదిస్తే నేను తెస్తాము, ఆమోదిస్తా అంటేనే తెస్తాం, మీరు ఆమోదిస్తా అంటే లేకపోతే ఏమంటారు? అది ఎక్కడన్నా న్యాయమా చెప్పండి మీరే. ఎక్కడన్నా ప్రిన్సిపల్ ఏముంటుంది? మీరు సవరణ అధికారికంగా ప్రవేశపెడితే ఆ సవరణ రైటా రాంగా చూసి అప్పుడు ఆ సవరణ పైన నిర్ణయానికి వస్తారు. అదేమీ లేదట, ముందే చెప్పాలట. ఆ సవరణ ఏముంటుందో తెలియదు. ఇంకోటి ఆర్టికల్ 81(2)A ఏం చెప్తోంది? పాపులేషన్కు లింక్ అయి ఉండాలి సీట్ల సంఖ్య అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఎంపీ యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికల్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్కి రిప్రజెంట్ చేయాలి అని ఉంది. మరి అలా దాన్ని అలా యాజ్ ఇట్ ఈజ్ రిటైన్ చేశారు. నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా అమిత్ షా ఏమంటాడు? 1 man 1 vote 1 value అంటాడు. ఒక మనిషి ఒక ఓటు ఒకే విలువ అంటాడు. మరి అప్పుడు సీట్లు 50% ఎట్లా పెరుగుతాయండి? ఎందుకంటే 50% సీట్లు పెరిగితే ఏమవుతుంది? కేరళలో కన్నా 50% ఎక్కువ ఉంటారు, ఇంకా మోర్ దెన్ దాట్ ఎక్కువ ఉంటారు యూపీలో ఉన్న ఎంపీకి. సో ఒకవైపు ఏమో 1 man 1 vote 1 value ఉండాలి, ఇది డెమోక్రటిక్ ప్రిన్సిపల్, అందుకొరకే డీలిమిటేషన్ చేయండి కలవది అని అంటాడు. మరోవైపు ఏమంటాడు? 50% పెంచుతా అంటాడు. అది ఎలా సాధ్యమవుతుందో చెప్పండి మీరు. అంటే బిల్లులోనే కాంట్రడిక్టరీ పెడితే కోర్టులో నిలబడతాయా? నిన్న పార్లమెంట్లో ఉపన్యాసంలో చెప్పాడు డీలిమిటేషన్ ఎందుకు చేయాలని చెప్తూ, మీరు ఇలా ఒక ఎంపీ ఎక్కువ మంది మల్కాజిగిరి ఉదాహరణ కూడా తీసుకున్నాడు. మల్కాజిగిరి లోక్సభ సెగ్మెంట్ 39 లక్షల ఓటర్లు ఉన్నారు, ఇది మిగతా చోట తక్కువ ఉన్నారు, ఈ డిస్క్రిపెన్సీ ఉంది, తేడా ఉంది అని చెప్పాడు. అంటే అర్థమేంటి? 50% సీట్లు ఇవ్వమనే కదా. 50% పెంచితే ఇంకా డిస్క్రిపెన్సీ పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. అవును సార్. ఇప్పుడు కేరళలో 20-30 చేసి యూపీలో 18-120 చేస్తే మీకు కేరళ యూపీ ఎంపీలు ఈక్వల్గా ఓటర్లు రిప్రజెంట్ చేస్తారా? కేరళ యూపీ తెలంగాణ బీహార్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓటర్లను ఎంపీలు రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 4-5 తగ్గాలి, తెలంగాణలో 3 తగ్గాలి, తమిళనాడులో 8 తగ్గాలి. తగ్గితేనే కదా సాధ్యమయ్యేది, తగ్గకపోతే సాధ్యమే కాదు కదా. ప్రస్తుతానికైతే కోయంబత్తూరు సభలో కొద్ది నిమిషాల క్రితమే ప్రధాని మాట్లాడుతూ మేము చిత్తశుద్ధితో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చాం, కానీ డిఎంకే కాంగ్రెస్ ఆ బిల్లును వీగిపోయేట్టు చేశాయి కాబట్టి వాళ్ళకి 23న సరైన సమాధానం చెప్పాలని ప్రచారం ఆల్రెడీ ప్రారంభించేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏ విధంగా చూడొచ్చంటారు? బిల్లును వ్యతిరేకించడం ద్వారా విపక్షాలు ఏమైనా డిఫెన్స్లో పడ్డాయంటారా? అసలు బిల్లును వ్యతిరేకించలేదు, అదే నేను చెప్పాను. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏ పార్టీ వ్యతిరేకించలేదు. అది 2023లో అన్ని పార్టీలు మద్దతు ఇస్తేనే అమల్లోకి వచ్చిన చట్టమైంది. వ్యతిరేకించారన్నది పచ్చి అబద్ధము. వ్యతిరేకించింది దేన్ని? మీకు సెన్సెస్ను డీలిమిటేషన్తో ఆ రోజు లింక్ చేయడాన్ని వ్యతిరేకించారు, అయినా లింక్ చేశారు. ఇప్పుడు 2023లో మీకు ఈ బిల్లు పాస్ అయింది. 2026 ఏప్రిల్ 18న ఈ కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ వీగిపోయింది. మరి ఈ 2.5 ఏళ్లలో ఎందుకు అమలు కాలేదు చెప్పండి? దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు 2023 ఐ థింక్ సెప్టెంబర్ సబ్జెక్ట్ టు కరెక్షన్ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టమైంది. సో ఇప్పుడు ఎంత మీరు ఏప్రిల్ 18th కదా, ఏప్రిల్ 17th కదా నైట్, లేట్ ఇన్ ద నైట్ బిల్లు ఓటింగ్లో వీగిపోయింది కదా. అవును. మరి ఇప్పుడు మధ్యలో ఎందుకు అమలు కాలే? నిజంగానే ప్రతిపక్షాలు అడ్డుకుంటే 2023 నుంచి 2024 ఈ మధ్య కాలంలో మీకు దాదాపు నియర్లీ 1.5 years అమలు 2.5 years 2.5 years అమలు కాకుండా చేసింది ఎవరు చెప్పండి? ఎవరు అడ్డుకుంటే అమలు కాలేదు? ఎవరి కారణాన అమలు కాలేదు? మోడీ ప్రభుత్వం పెట్టిన అనవసరపు తిరకాసు వల్లనే కదా అమలు కాంది. ఆ తిరకాసును ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి కదా, ఆ రోజు వ్యతిరేకించాయి, ఈరోజు వ్యతిరేకించాయి. సో నిజంగానే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వల్లనే మహిళా రిజర్వేషన్లు అమలు కాకపోతే నా సింపుల్ క్వశ్చన్, 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికల్లో ఎందుకు అమలు కాలే? 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు అమలు కాలేదు?
2023 తెలంగాణ ఎన్నికలు ఎందుకు అమలు కాలేదు? 2000 మీకు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు అమలు కాలేదు చెప్పండి? అప్పుడు ఎవరు అడ్డుకున్నారు? అందువల్ల అబద్ధం చెప్తే అతకటట్టు ఉండాలి కదా. నాగేశ్వర్ గారు, ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఆల్రెడీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది 2023లో ఏదైతే ఆమోదం పొందిందో మహిళా రిజర్వేషన్ బిల్ని యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడున్నటువంటి ఏదైతే లోక్సభ సంఖ్యాబలం 543లోనే మీరు దానికి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు చేయమంటోంది. దానికి ఏమైనా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియాలంటే జ్యోతిష్యం అన్నది తెలియాలి, లేదా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరిట్లో ఎవరో నాకు చెప్పాలి. నాకు తెలిసినంత వరకు కిషన్ రెడ్డి కూడా తెలియదు, కేంద్ర కేబినెట్ కూడా తెలియదు, బహుశా అమిత్ షా కూడా మొత్తం తెలియదు. కొంతవరకు తెలుసుంటుంది, ఒక 90% తెలుసుంటుంది. మరి నాగేశ్వర ఎలా చెప్పగలుగుతాడు మోడీ ఏం చేస్తాడని? ఇప్పుడు మోడీ ఏం చేస్తాడో ఎవరికైనా తెలుస్తుందా? దట్ ఈస్ హౌ ద మోడీ ఫంక్షన్స్ కదా. కానీ ఏం జరగాలో చెప్తాను, ఏం చేయాలో చెప్తాను, ఏం జరుగుతుందో నేను ఊహించను. కానీ ఏం జరుగుతుందో ఏం జరగాలి అంటే ఖచ్చితంగా మీకు మహిళా రిజర్వేషన్లు అమలు కావాలని కోరిక ఉంటే తక్షణం అమలు చేయండి, ఇమీడియట్. దానికి 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరమే లేదు. మీరు ఏ లీగల్ ఎక్స్పర్ట్, కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ని అడగండి. ఇఫ్ ఐఎమ్ ప్రూవెన్ రాంగ్, 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒక్కటే మార్గము, లేకపోతే మహిళా రిజర్వేషన్లు అమలు కావు అని ఎవరన్నా బీజేపీ నాయకుడిని నేను చెప్పింది కాదని ప్రూవ్ చేయమనండి. ఐ విల్ నాట్ కమ్ బిఫోర్ టీవీ కెమెరాస్ ఇన్ మై లైఫ్ టైం. నా జీవిత కాలంలో టీవీ కెమెరా ముందుండను. ఇది ఒక్కటే మార్గం మహిళా రిజర్వేషన్లు అమలు కావటానికి. 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అది పాస్ అయితే అమలైతే, పాస్ కాకపోతే అమలు కాదు. మరో మార్గము లేదు అంటే ఆ మరో మార్గం ఏమిటో నేను చెప్తున్నాను. కాదని చెప్పమనండి, నేను లైఫ్లో టీవీల ముందు రాను. అదేంటి? 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే 2023లో మహిళా రిజర్వేషన్లను చేస్తూ ఇచ్చిన రాజ్యాంగ సభలో పెట్టిన అనవసరమైన తిరకాసు. ఏంటో తిరకాసు? నెక్స్ట్ సెన్సెస్, ఆ తర్వాత జరిగే డీలిమిటేషన్తో లింక్ చేశారు. ఆ లింక్ తీసేయండి, అయిపోతుంది కదా. సింపుల్ మరో అమెండ్మెంట్ తెచ్చి ఆ లింక్ను కాస్త డ్రాప్ చేయండి, అయిపోతుంది. సో మరో చిన్న అమెండ్మెంట్ రేపు పొద్దున 1 అవర్లో అయిపోతుంది. దాని డిబేట్ కూడా ఉండదు, ఎందుకంటే అందరూ ఒప్పుకున్నదే. సో మోడీ ప్రభుత్వం ఇది చేస్తే అయిపోతుంది కదా, దానికి కోయంబత్తూరు పోవడం ఎందుకు అని పార్లమెంట్లో ఉంటే సరిపోతుంది కదా. సో దీనికి ఏమున్నది? చాలా వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ప్రతిపక్షాల మీద పడేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక్క మాట అన్నాడు అనుకోండి, మోడీజీ రేపు మార్నింగ్ మీరు ఇంకో అప్పటి 2023లో చేసిన చట్టం నుంచి ఇంకో ఈ క్లాస్ తొలగించండి, నెక్స్ట్ సెన్సెస్, నెక్స్ట్ దాని తర్వాత జరిగే డీలిమిటేషన్. ఎందుకంటే దానివల్ల 2029లో కాదు 2034లో అమలవుతుంది. సో ఇది చెయ్యండి, లేకపోతే నేను ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటానని చెప్పమండి, అయిపోతుంది. సో అందువల్ల చిన్న పని కదా. అప్పుడు అంత మద్దతు ఉపసంహరించుకుంటూ అనుకుంటే మరి మీరు చెప్పండి ఇంక ఎట్లా అమలవుతుంది? మరి ఇంత సింపుల్ మెథడ్ ఉండగా ఇంకోటి తిరిగితే ఏమొస్తుంది? నీ మీ చేతిలో పెట్టుకొని మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం తలుచుకుంటే, చిత్తశుద్ధి ఉంటే ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 minutes, అంతకన్నా ఎక్కువ పట్టదు. చిత్తశుద్ధి లేకపోతే మీ చిత్తశుద్ధి లేని శివ పూజ చేయాలా అన్నారు కదా. ఇంకొకరి మీద పడేయవచ్చు, అని తిట్టచ్చు, నాలాగా ప్రశ్నించిన దేశద్రోహి అనొచ్చు, నాలాగా ప్రశ్నించిన చైనేశ్వర్ అనొచ్చు, పాకిస్తానేశ్వర్, ఇరానేశ్వర్ అనొచ్చు. ఏమైనా తిట్టచ్చు, ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తాం? నాగేశ్వర్ గారు, ఓకే, ఎన్డీఏ సర్కార్కి చిత్తశుద్ధి లేదు, లేకపోతే 2/3 మెజారిటీ లేకుండానే తీసుకొచ్చింది, కొంతవరకు విపక్షాలను డిఫెన్స్లో పడేయాలని వ్యూహం కావచ్చు. కానీ యూపీఏ గవర్నమెంట్ నుంచి కూడా పాలకులు మారుతున్నారు, కానీ మహిళా రిజర్వేషన్ మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. అసలు ఈ 4 దశాబ్దాల కాలంగా ఎన్నిసార్లు పార్లమెంటు ముందుకు వచ్చింది? అసలు ఎవరెవరు విభేదించారంటారు? దీని చరిత్రను ఒకసారి చూస్తే మీ విశ్లేషణ ఏంటి? తలా పాపం తిలా బెడకడు. అన్ని పార్టీల్లోనూ పురుషాధిక్య విలువలున్నాయి, ప్యాట్రియార్కీ ఉంది. ఏ రాజకీయ పార్టీలో ఉన్న పురుష నాయకులు ఒప్పుకోరు, పైకి నీతులు చెప్తారు, అబద్ధాలు వాళ్ళు చెప్పేది. మేము పైకి మహిళా రిజర్వేషన్లకు అనుకూలం అంటారు, కానీ అనుకూలం కారు. ఇదే నోన్ ఫ్యాక్ట్ కదా. అంటే మీరు వాళ్ళ పర్సనల్గా అడగండి, ఏకేజీ అంటారు. అందుకే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రాబ్లం ఏంది? 543 అమలు చేయమంటే 540 అమలు చేస్తే 181 ఎంపీస్ మహిళలు వస్తారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 74 ఉన్నారు.
అంటే 107 మహిళా ఎంపీలు రావాలి, అంటే 107 పురుష ఎంపీలు పదవులు కోల్పోతారు. సో రాజకీయ నాయకుడు పదవి కోల్పోవడం అంటే మామూలు విషయమా? ప్రాణమైనా కోల్పోతాడు కానీ పదవిని కోల్పోతాడా? సాధ్యమయ్యే పని కాదు కదా. రాజకీయ నాయకుని యొక్క పవర్ మీకు తెలియదా? మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. 1950s భారతదేశం చనిపోయిన రాజకీయ నాయకుడు యమలోకానికి వెళ్ళాడట. చిత్రగుప్త ఎవరు వీరు అని అడిగాడట యముడు. వీళ్ళు భారతదేశంలో రాజకీయ నాయకుడు అనుడితోనే వెంటనే యమధర్మరాజు బయటకు వచ్చి పూలదండ వేసి స్వర్గానికి తీసుకెళ్లి ఇంద్రునికి పరిచయం చేసి వస్తారట. నా భారతదేశం అనే ఒక పవిత్ర భూమి నుంచి వచ్చిన రాజకీయ నాయకుడిని 90s, 80s, 90sకి వచ్చినాక ఇలాగే రాజకీయ నాయకుడు చనిపోయి వెళ్తే యమధర్మరాజు మళ్ళీ బయటకు వచ్చి పూలదండ వేసి ఇంకో స్ట్రేట్కి వెళ్ళు అటు, ఇంకో అట్లా వెళ్ళి వెళ్తే అక్కడ స్వర్గం ఉంటుంది, అక్కడ ఇంద్రుడు ఉంటాడు, నా పేరు చెప్పి కలువు అంటాడట. ఈ మధ్య చనిపోయిన రాజకీయ నాయకుడు ఇండియా నుంచి వెళ్తాడు. వెళ్తే యమధర్మరాజు సీట్లకి సింహాసనం మీద కూడా లేవకుండా ఇంకా పోవైపో అట్లా పోతే స్వర్గం వస్తుందని చెప్తారట. ఈ చిత్రగుప్తుడు నుండి యమధర్మరాజా మీరు ఇలా మారితే ఎలా? ఈ 70 ఏళ్ళ నుంచి మీ దగ్గర నేను సేవలు చేస్తున్నాను, ఆ రోజు మీరే వెళ్ళి ఇంద్రుడికి పరిచయం చేశారు, ఆ తర్వాత మీరు చూపెట్టారు బయటకు వచ్చి, ఇప్పుడు కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా సీట్ మీదకి వెళ్ళి లేవకుండా చూపెడుతున్నారంటే చిత్రగుప్త మారింది నేను కాదు, భారతదేశంలో రాజకీయ నాయకులు. నేను లేచి గనక ఆయనకు దారి చూపెడితే ఈ లోపల వచ్చి నా సీట్లో కూర్చుంటాడు భారతదేశ రాజకీయ నాయకుడు, అందువల్ల నేను లేస్తలేను అంటాడట. సో మన వాళ్ళు అంత పవర్ఫుల్. అందువల్ల 107 మేల్ ఎంపీస్ తమ సీట్ను భార్యకి ఇవ్వరు, కూతురికి ఇవ్వరు, కోడలికి ఇవ్వరు, చెల్లెలకి ఇవ్వరు, తమకు తామే ఉంచుకుంటారు. మీకు అనుమానమే లేదు. మీకు రాజకీయాల్లో దేశమంతటా తిరగండి చూడండి, మీకు వారసత్వం ఎవరికి వస్తుంది? కొడుకులు లేకపోతే బిడ్డలకు వస్తుంది. కొడుకులు ఉన్న బిడ్డలకు ఎవరైనా ఇచ్చారో నాకు చెప్పండి. మహబూబా ముఫ్తీ ఒక్కటయ్యారు, ఎందుకంటే ముఫ్తీ మా సైడ్ కొడుకులు లేనట్టున్నా నాకు గుర్తున్నంత వరకు. మీకు ఎవరైనా అయ్యారో చెప్పండి. సో మీకు ఎక్కడన్నా మీకు అయిన ఉదాహరణ నాకు చూపెట్టండి. వాళ్ళంతా ఎఫిషియెంట్ కాదా, వాళ్ళకి పవర్ కెపాసిటీ లేదా? కారు. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా మన దేశంలో ఉన్న సన్ ప్రిఫరెన్స్. సో మీకు రాజకీయ సామ్రాజ్యాలకైనా మీకు కొడుకులే అవుతారు. సో అందువల్ల బిడ్డలు కానివ్వరు, లేని పరిస్థితి తప్పదనుకుంటే బిడ్డలుగా ఉంటే ఏం చేస్తారు కానీ. సో అందువల్ల మీకు దట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్. బీజేపీలో కూడా అదే ప్రాబ్లం. ఇప్పుడు 2000 మీరు నాతో బీజేపీ పెద్ద నాయకుడు మీరు బడే చెప్తారు సార్ ఇప్పటి నుంచి అమలు చేయండి, 29 నుంచి అమలు చేయండి అంటారు. మీరేం పోతుంది సార్? మీరు ఎంపీకి ఉన్నారా? మీరు ఎమ్మెల్సీ కూడా పోటీ చేయరు, లేకపోతే మీకేమున్నది? మాకంటే మా సీట్ పోతుంది సార్, మీరు బడే ఉన్నారు అంటాడు. మీరంటే మా తీసుకపోయి మా ఎవరికి ఇవ్వాలి సార్? 540 అవే ఉంటాయి. అందువల్లనే మా మోడీ 850 పెంచి మా సీట్లు మాకే ఉంచి కొత్తగా ఉన్న వాళ్ళు ఉమెన్కి ఇస్తామన్నారు. ఇంకా ఆ మేరకు మేము చాలా దాతృత్వం చూపెట్టామన్నాడు. మా సీటు పోకుండా మేము ఏదో మహిళా సాధికారికత అంటే మీరు మా సీట్లకు ఎసరు పెట్టి మహిళా సాధికారికత అంటారు. మా సీట్లకు ఎసరు పెడితే మహిళా సాధికారికత మేము ఎందుకు ఒప్పుకుంటా ఉన్నాడు. ఇది రియల్. ఇది బీజేపీలే కాదు, అన్ని పార్టీలో రియల్, దీంట్లో డిస్ప్యూట్ లేదు. సో లేకపోతే ఎందుకు కాదు బిల్లు? భారతదేశ చరిత్రలో పూర్తి మద్దతుండి పార్లమెంటరీ మెజారిటీ ఉండి అమలు కాని ఏకైక బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు 30 ఏళ్ళుగా. సో ఏదైనా చేయండి, అమలు చేయరు. ఇది కాకపోతే ఇంకో కండిషన్ పెడతారు, ఏదో ఒక తిరకాసు పెట్టి దాన్ని అమలు కాకుండా చూస్తారు. ఓ పక్క ఆల్రెడీ 2023 సెప్టెంబర్లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్కి లింక్ పెట్టారు. 2/3 మెజారిటీ లేదని తెలుసు, వీగిపోతుందని తెలుసు, సభలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఒక క్యాంపెయిన్ గట్టిగా చేస్తున్నారు ఇటు బీజేపీ నేతలందరూ కూడా. మేము చాలా చిత్తశుద్ధితో మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకొస్తే విపక్షాలే అడ్డుకున్నాయి, ఇటు కాంగ్రెస్ డిఎంకే కూడా ఒక రకమైనటువంటి చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రచారం మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎన్నికల మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారు సార్? మీకే తెలుసుగా రిజల్ట్స్లో అంత సులభంగా మహిళలు మోసపోతారు అనుకుంటే పొరపాటు. ఏ మహిళలు అంత అమాయకులా? అసలు ఎవరో మహిళ ఎమ్మెల్యే కావడానికి, ఎంపీ కావడానికి ఎవరో అడ్డుకున్నారని చెప్పి అంత తాపత్రయపడతారు. అలా ఉంటే రాజకీయ పార్టీలు ఎప్పుడో శిక్షించాలి కదా. మీకు బెంగాల్లో అసలు ఏ రిజర్వేషన్ లేకపోయినా ఇప్పుడు రిజర్వేషన్ ఎంత ఇస్తా అంటున్నాడు మోడీ? 1/3 అంటున్నాడు కదా. బెంగాల్లో మీరు తీయండి, ఎంతమంది ఎంపీలు ఉన్నారో తీయండి, మోర్ దెన్ 40% ఉన్నారు. మోర్ దెన్ 40%. అసలు రిజర్వేషన్ ఇస్తే 1/3.
మమతా బెనర్జీ మోర్ దెన్ 40% ఇచ్చారు. దేశంలోనే హయ్యెస్ట్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఉన్నది తృణమూల్ కాంగ్రెస్లో. మరి బీజేపీ ఏమని చెప్పుకుంటే బీజేపీ ఇచ్చింది అంతమంది టికెట్లు. ఇప్పుడు బీజేపీ టికెట్లు ఇస్తే ఎవరైనా అభ్యంతరం చెప్పిండు 1/3 ఇస్తే. ఇప్పుడు బీజేపీ 543 సీట్స్. ఈ ఇండియా కూటమిలో యాంటీ ఉమెన్. నువ్వు ఇచ్చేది 181 మంది టికెట్లు, 250 మంది టికెట్లు, 180 గెలుస్తారు బీజేపీ తరఫున. వద్దన్నా 1/3 గెలుస్తారు. అలా ఈవెన్ మనం అడిగాను ఏం చేస్తారు తెలుసా, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇలా గెలిచిన సీట్లు ఇవ్వరు. ఎక్కడ ఇస్తారు తెలుసా, ఓడిపోయే ప్లేస్లు ఇస్తారు. కేరళలో ఇస్తారు. అది ఎలా గెలిచేది లేదు కదా. యూపీలో ఇవ్వమనండి, బీహార్లో ఇవ్వమనండి, మధ్యప్రదేశ్లో ఇవ్వమనండి, రాజస్థాన్లో ఇవ్వమనండి. ఇస్తారా? ఇవ్వరు. ఎక్కడ ఇస్తారు? ఎట్టి పరిస్థితుల్లో గెలవని స్టేట్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేసినా గెలవని స్టేట్లు ఉంటాయి, అక్కడ ఇస్తారు. సో దానివల్ల ఏముంటుంది, మీకు నిజంగా హానెస్టీ ఉంటే మీ పార్టీలో గెలిపించండి. రాజ్యసభ ఇయ్యండి పోనీ. ఇప్పుడు రాజ్యసభలో బీజేపీ మహిళలే పెట్టండి, ఆఫ్ పెట్టండి. ఎవరు అనుకుంటారు? రాహుల్ గాంధీ అనుకుంటారా? మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇండియా కూటమి కన్నా మీరు చాలా గొప్పగా మహిళలకు అనుకూలం ఉంటే రాజ్యసభకు పంపించే వాళ్ళందరినీ మహిళలే పంపించండి. మరి ఎవరు అభ్యంతరం చెప్తారు? మీ చిత్తశుద్ధి అదే తృణమూల్ కాంగ్రెస్ అదే చేస్తుంది కదా. సో మమతా బెనర్జీని ఈ విషయంలో ఎవరు ప్రశ్నించలేరు. షీ ద ఫస్ట్ ఇన్ గివింగ్ ఉమెన్ పొలిటికల్ రిప్రజెంటేషన్. ఆమె ఎంపీలు చూడండి, మీరు కనబడుతుంది లిస్ట్ చూస్తే.